జగిత్యాల జిల్లాలో రిపోర్టర్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉకే సంతోష్ నాయక్ మీడియాతో ఎలాంటి సంబంధాలు లేవని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ డిపిఆర్ఓలో పనిచేసే జగన్ అనే ఉద్యోగి నిందితుడు ఉకే సంతోష్ నాయక్కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా స్థాయి అధికారులే టార్గెట్గా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఇటీవల జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ యాదగిరిని బ్లాక్మెయిల్ చేసి 8 లక్షలు వసూలు చేయడమే కాకుండా మరో 10 లక్షలు ఇవ్వాలని మళ్లీ వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సంతోష్ వేధింపులు తట్టుకోలేక యాదగిరి పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బయటపడింది. కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి ఈ బూక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగపూర్ తాండా ఇతడు 20 తారీఖు అతను వచ్చి ఒక మహిళను తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఈమె మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు. సార్ మీకేం బాధ లేదు, ఆమె మా బంధువు, ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి